అఖండ 2 తాండవం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో హై ఎక్స్పెక్టేషన్తో ఏదైతే ఈరోజు రిలీజ్ కావాల్సిన సినిమా నిన్న ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనివల్ల ఈ కారణాలు ఏంటి, యాక్చువల్గా ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని మనతో పంచుకోవడానికి మన దగ్గర ఇప్పుడు జూమ్లో లైన్లో ఉన్నారు నిర్మాత నట్టికుమార్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో. నమస్తే అండి. నమస్తే సార్. నట్టికుమార్ గారు, ఏంటి ఈ సినిమా ఇంత హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి అఖండ సినిమా ఆగిపోవటం ఏంటి? అది కాకుండా అక్కడ బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేగా, అలానే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, అన్ని రకాలుగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోకుండా ఇలా లాస్ట్ మూమెంట్లో సినిమా క్యాన్సిల్ కావడానికి కారణం ఏంటంటారు? ఇది ఒక బ్లాక్ డే అండి. ఇది అంటే బ్లాక్ డే మా సినిమా ఇండస్ట్రీకే బ్లాక్ డే. ఇది చరిత్ర. ఇది ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంత పెద్ద సినిమాలు ఇలాగ ఆగలేదు. ఇన్ని వందల కోట్ల రూపాయల సినిమాలు ఒక ఆలోచన లేకుండా అనాలోచనతో సినిమా ఆగడం అనేది ఎక్కడ జరగలేదు. అసలు బాలయ్య బాబు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రీమియర్ షోస్ చేశారు, డేట్ అనౌన్స్ చేశారు. ఇబ్బందులు ఉంటే దాన్ని ఏమైనా ముందుకుంటా మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. కొన్ని వాళ్ళు ఏమైనా నిర్మాతలు కొత్తగా వచ్చారా? వాళ్ళు సీనియర్ సినిమాలు ఎన్నో సినిమాలు తీశారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు, అన్ని సినిమాలు తీసిన 14 years. ఓకే, వాళ్ళ పాత దాంట్లో దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు ఉన్నా కూడా బాలయ్య బాబు డేట్స్ ఇచ్చాడు. డేట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలి? స్టే ఉంది, లేకపోతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇది 15 సంవత్సరాల పాటు నడుస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, లీగల్గా ఎలా ఎదుర్కోవాలి, లేకపోతే ముందుకుంటూ ఎలా మాట్లాడుకోవాలి, పాత బాకీలు ఎలా మాట్లాడుకోవాలి, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం ఇండియా అంతా ఎంత బిజినెస్ అయింది, ఎంత దాకా వచ్చింది. ఇది లాభాల్లో ఉన్న సినిమా. ఇది ఆల్రెడీ బిఫోర్ హిట్ సినిమా, లాభాల్లో ఉన్న సినిమా. ఇది 100 మందిలో ఒక్కరు కూడా ఈ సినిమా యావరేజ్ అని అనరండి. 100 మందిలో హిట్ సినిమా అని అంటారు. హిట్ సినిమాని ఈరోజు ఆగడం అనేది ప్రేక్షకులకే కాదు, అభిమానులకు కాదు, మొత్తం అందరికీ తీరం లోటు. అంటే చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. అంటే ఒక హీరో సినిమా ఆగడం అనేది ఇప్పుడు దాకా చరిత్ర లేదు. షాకులో ఉన్నాం అందరూ. రాత్రి 3 నుంచి 3 దాకా తిరిగేసి ఉండి ఏంటిది అనేసి ఒక ఎగ్జిబిటర్గా మేము కూడా అంత బాధలో ఉన్నాం. రెండోది, ఎగ్జిబిటర్స్ ఎక్కడో అప్పు తెచ్చుకుంటారు, ఏదో బాధపడుతుంటారు. ఏ బాధపడి సినిమాని డబ్బు కడతారు. ఆ డబ్బు కట్టి తీసుకొచ్చే సినిమా దాంట్లో ఎగ్జిబిటర్ డబ్బు తీసుకొని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ప్రొడ్యూసర్ ఫైనాన్సర్కి ఇస్తాడు. ఒక 2000 సంవత్సరం కంటే ముందు ఎలాగుండేదంటే నమ్మకాలు ఉండేవి కావు. సినిమాలు రిలీజ్ అవుతాయో నమ్మకాలు ఉండక మేము డీడీల రూపంగా పట్టుకోవచ్చు. పేబుల్ చెన్నై, పేబుల్ హైదరాబాద్ అని పట్టుకొని మా సినిమా రిలీజ్ అయితేనే మా డీడీ వాడండి అని ఒక లెటర్ ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఏది? ఫైనాన్సర్లకి. ఇప్పుడు ఏమైపోయింది? నమ్మకాలతో ఇప్పుడు దాకా 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి అందరూ డబ్బులు ఆర్టీజీఎస్ చేయడం, ఈ జిఎస్టీ రావడం అన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తెలంగాణ నుంచి దేశం అంతా ఎగ్జిబిటర్ అంతా ఆందోళనలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పు తెచ్చుకొని 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, మొత్తం 2000 మంది ఈ డబ్బుని జమేసి డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి ఇస్తారు. ప్రొడ్యూసర్ ఫైనాన్సర్కి ఇచ్చారు. ఫైనాన్సర్ క్లియరెన్స్ ఇవ్వనప్పుడు డబ్బు ఇమీడియట్లీ ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా ఫోన్ల మీద ఫోన్లు కొడుతూనే ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇది కేవలం ఒక 28 కోట్ల సంబంధించిన ఆర్థిక వ్యవహారం అని చెప్పేసి అంటున్నారు. ఇంత పెద్ద సినిమా, దాన్ని ఆ చిన్న అమౌంట్ ఈ విషయంలో ఎందుకు వీళ్ళు ఒక ముందు స్టెప్ వేసి దాన్ని క్లియర్ చేసుకోలేదు? లేదండి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే బయటికి కొంచెం చెప్పలేరు కానీ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇది నిర్మాతలు తప్పుదనం, నిర్మాతలు అనాలోచితం, నిర్మాతలు రెగ్యులరైజ్ చేస్తారు. అంటే వాళ్ళు కరెక్ట్గా దాన్ని పట్టించుకోలేదు. ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో అనే ఆలోచన పట్టించుకోలేదు. ఒకటి. రెండో విషయం కూడా చెప్తున్నాను, హీరో గారు కూడా ఎంటర్ఫేర్ కావాలి. హీరో గారు ఇప్పుడు ఇమీడియట్లీ ఎంటర్ఫేర్ అయ్యి సినిమాని ఆగకూడదు. ఏ పాత్ర పడైనా సినిమా ఆగకూడదు. దానికి ఎవరండి? హీరో గారు కూతురే సహ నిర్మాత, ఆమె కూడా ఎంటర్ కావాలి. ఈ సినిమా ఆగడం అనేది ఎంత ప్రెస్టీజియస్ ఇష్యూ అంటే అభిమానులు ప్రాణం పెట్టుకుంటారు. ఎన్నో అంటే స్టార్ట్ అయినప్పుడు అది మామూలుగా పిల్లపడుతుంది. డెలివరీ అంటే రిలీజ్ దాకా ఎంత టెన్షన్ లో ఉంటారంటే, డెలివరీ అయితే ఆడపిల్ల, మగపిల్ల, సూపర్ పిల్ల చాలా టెన్షన్ లో ఉంటారు. వాళ్ళంత టెన్షన్ ఈరోజు భరించి నిజంగా రాత్రి ధర్నాలు చూశారు, మీరు అన్ని చూశారు. అంటే అది ఎటు చెప్పుకోలేని పరిస్థితి. హీరో గారు ఎందుకు ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ కాలేదు? అంటే నటికుమార్ గారు, మాకున్న సమాచారం ఏంటంటే నిన్న ఈవినింగే బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఈ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారం. ఆయన చాలా ఆగ్రహానికి గురయ్యి నా దగ్గర రావద్దు మీరు అని చెప్పి అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయండి.
మీరేమంటారు దాని గురించి? సార్ రావద్దంటే ఎలా సార్? రావద్దంటే పెద్ద పెద్ద మనసుతో ఇప్పుడు మీరు డేట్స్ ఇచ్చారు. మిమ్మల్ని చూసే కదా డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. అవును. మిమ్మల్ని చూసే కదా ఎగ్జిబ్యూటర్లు సినిమా వేశారు. మిమ్మల్ని చూసే కదా అభిమానులు అందరూ వస్తారనే కదా చేశారు. కనుక మీ సినిమా మీద మీ మీద నమ్మకం కదా! మీకు ఇప్పుడు మీ మీదే కదా అందరూ ఆశ పెట్టుకుంటారు. దగ్గరుండి రిలీజ్ చేయించాల్సిన మాట్లాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా పాత బాకీలు ఉన్నాయని మీకు తెలియక మీరు ఇచ్చారు డేట్స్. అన్నీ వెరిఫై చేసుకోవాలి కదా! మాకు అందరికీ తెలుసుకోకుండా ఎగ్జిబ్యూటర్లు అందరూ డబ్బు ఇచ్చాము. ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మొత్తం టోటల్ అంటే ఎగ్జిబ్యూటర్లు చాలా కష్టాలు ఉన్నారు. నిలబట్టి సినిమాలు లేవండి. ఈ సినిమా ఆడుతది. ఈ సినిమా బాలయ్యబాబు సినిమా అందరూ కొంచెం కోలుకుంటారు అని చెప్పి చాలా ఆశతో ఉన్నారు. ఈ రోజు 2000 థియేటర్‌లో సినిమా షోలు పడలేదు నమ్ముతారండి? అవును. అవును. థియేటర్లు మూసుకున్నారు ఇవాళ. అంతే కదా! వాళ్ళు ఆల్రెడీ. మూసుకొని కూర్చున్నారు. అభిమానులు థియేటర్లు గాని కదలట్లేదు. ఓకే. అభిమానులు థియేటర్ నుంచి కదలట్లేదు. ఇందాక వార్త ఏంటి 12 గంటలకు పడిపోతాయంట అని. అవును. నేను మళ్ళా చెప్పా 12 గంటలకు ఎందుకు పడుతది? అంత పడదు ఫాస్ట్. క్లియరెన్స్ అవ్వాలి అనిన్నా కూడా అభిమానులు వెళ్ళట్లేదు అక్కడి నుంచి. హ్మ్. హ్మ్. అంటే ఆ! హీరో నటికుమార్ గారి గారు దగ్గర నుంచి అప్డేట్ లేదు. ఓకే. అంటే దీంట్లో హీరో గారు మనకున్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా అంటే కొద్దిగా ఈ యొక్క ఇష్యూ అంతా కూడా డైరెక్టర్ వైపు టర్న్ అవుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే బడ్జెట్ పెంచడం కానివ్వండి, రెమ్యూనరేషన్ సార్ విషయంలో కానీ బడ్జెట్ పెరగడం వల్ల సార్ కొంత మళ్ళా నిర్మాత చెప్తానండి. ఇబ్బంది పడ్డాడనేది ఒక సమాచారం ఉందండి. తప్పు. హ్మ్. ఈజ్ అ ప్రాఫిటబుల్ మూవీ. హ్మ్. తప్పది. ప్రాఫిటబుల్ మూవీ. ఓకే. నేను మళ్ళా వివరాలు చెప్పదలుచుకోవట్లేదు కానీ హ్మ్. ఈజ్ అ ప్రాఫిటబుల్ మూవీ. టేబుల్ ప్రాఫిట్ అంటారు. టేబుల్ ప్రాఫిట్ మూవీ. మీ పాత బాకీల కోసం ఈ సినిమాని ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. ఓకే. ఇది టేబుల్ ప్రాఫిట్ మూవీ. ఇది నాకు కాదు చిన్న కుర్రాడిని అడిగినా చెప్తా. టేబుల్ ప్రాఫిట్ లో అమ్మారు. ఓకే. ఎప్పుడు అమ్మని హై రేట్లు అమ్మారు. హై పిచ్ రేట్లు అమ్మారు మీరు సినిమాని. ఓకే. జనవరి పండగకు వచ్చిన సినిమా డాకు మహారాజ్ కంటే డబుల్ రేట్ అమ్మారు. వాస్తవం కాదా? ఓకే. ఆ. మీకు టేబుల్ మీకు వస్తున్న మొత్తం టోటల్ అమౌంట్ ఎంత? బడ్జెట్ ఎంత? మీరు చెప్తున్న బడ్జెట్ 170 అంటున్నారు. హ్మ్. మరి బిజినెస్ చూస్తే 200 కోట్లు అబోవ్ అయింది. ఓకే. సాటిలైట్ తో కలిపి. ఆ. మరి ఎక్కడ నష్టం వస్తుంది? హీరోస్ ఇంటర్నేషనల్ 15 సంవత్సరాల నుంచి మీ ప్రాబ్లం ఉంది. అవును. మీరు ఎందుకు ముందుకు తేలుకోలేదు? హ్మ్. అంటే ఇవాళ కోర్టు ఓపెన్ చేసే టైం వరకల్లా ఆడుకోవడం కాకపోతే ఆ. ఇప్పుడు అభిమానులతో డిస్ట్రిబ్యూటర్ తో ఆడుకోవడం కాకపోతే తప్పు కదండి ఇది. ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఆ ఎగ్జిబ్యూటర్లు ఎక్కడి నుంచి అండి? ప్రతి ఎగ్జిబ్యూటర్ బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. సినిమా థియేటర్ ఉందనే కాదండి, గొప్ప కాదండి. ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు, వడ్డీలో తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరూ కలిపి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ వచ్చి అప్పు తెచ్చుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ మీకు ఇస్తున్నాడు. ఇప్పుడు సినిమా పడకపోతే ఈ డబ్బు అంతా ఆందోళనలు ఉన్నారు. ఎప్పుడు ఎలా కట్టాలి, ఏంటిది పరిస్థితి, మా డబ్బు పరిస్థితి ఏంటి అని. ఇంకొక 2 గంటలు 3 గంటలు దాటితే ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ మంది 100 మంది ఎగ్జిబ్యూటర్లు ఉంటారు అక్కడ. ఓకే. వెయిటింగ్ ఉంటారు. రేపు మార్నింగ్ ఇక్కడ మొత్తం వచ్చేస్తారు 1000 మంది డిస్ట్రిబ్యూటర్ దాకా, ఎగ్జిబ్యూటర్ దాకా. సార్ కారణాలు ఇది ఏమైనప్పటికీ కేవలం నటికుమార్ గారు కారణాలు ఏమైనప్పటికీ సినిమా అయితే ఆగింది. ఈ ఒక్క రోజు డిలే వల్ల మీరు అన్నట్టుగా అంత అపారమైన నష్టం వస్తుందంటారా? ఏమండి బెనిఫిట్స్ లో 22 crores లాస్ అండి. ఓకే. ఇవాళ మొత్తం టోటల్ గా నాకు తెలిసి మొత్తం 78-80 కోట్లు లాస్ ఉంటుందండి. అబ్బా. అంటే 100 కోట్లు దాదాపు ఉంటుంది. సినిమా అనేది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే హెవీ ఉంటుందండి. తర్వాత స్టాండర్డ్ ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా 50% ఫస్ట్ డే, 20% సెకండ్ డే, 30% థర్డ్ డే. ఇది మండే టు 10-20% మీద కంటిన్యూ అవుతుంటది. ఇది మూవీ మామూలుగా మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం ఇది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా దాదాపు 100 కోట్ల నష్టం వాటిల్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు 100% నష్టం. నిన్న వచ్చిన రావాల్సిన ఎందుకంటే సినిమా మీకు ఈ రోజు ఓపెనింగ్ అనేది ఎప్పుడైతే పోయిందో ఆ నష్టం కలుగుతుంది. ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ తగులుతుంది. ఆ నష్టం ఎగ్జిబ్యూటర్ తగులుతుంది. ఇప్పుడు నిర్మాతకి ఏముంది? నిర్మాత తప్పు చేశాడు. సినిమా ఆపడం తప్పు చేశాడు. సినిమా డేట్ వేయడం తప్పు చేశాడు. సినిమా ఆపడం తప్పు చేశాడు. ఇంకోటి నటికుమార్ గారు, ఇప్పుడు మీరు ఫిలిం ఛాంబర్ నుంచి మీకు ఏదైతే ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళకి వచ్చేటువంటి నష్టానికి సంబంధించి దీనికి ఏమైనా నిర్మాత బాధ్యత తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిర్మాత దగ్గర డబ్బులుంటే సినిమాని రిలీజ్ చేసేవాడుగా. ఇక నిర్మాత బాధ్యత తీసుకొని ఏం చేస్తాం? అదే అంటారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఇది బయటకు వచ్చిందండి. ఇప్పుడు చాలా వస్తాయి, ఈ మధ్యన చాలా వస్తాయి. అందరూను రోడ్స్ ఆఫ్ కాయిల్ లో తిరిగిన వాళ్ళు అందరూ కోటీశ్వరులు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. పక్కాగా 4 చైన్లు 4 ఉంగరాలు వేసుకున్నాడు ఎవడో కోటీశ్వరుడు కాదు. మీకు ఇప్పుడు అది నష్టం వస్తే ఆ నష్టాన్ని తట్టుకోగలిగినోడే వ్యాపారస్తుడు. ఆ నష్టాన్ని తట్టుకొని మూడో వ్యక్తి తెలియకుండా రిలీజ్ చేసి ఆ డబ్బు కట్టగలిగినోడే, ఆ స్తోమత ఉండి సినిమాని రేపు ఉదయం నష్టం వస్తే ఆ నష్టాన్ని వ్యాపారంలో మళ్ళీ అందరికి కట్టగలిగినోడే వ్యాపారస్తుడు. అయితే నటికుమార్ గారు, ఇప్పుడు మీకున్న సమాచారం ప్రకారం సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? కొంతమంది అంటే 12 గంటలకే సమాచారం ప్రకారం బొంబాయి వెళ్ళారంటున్నారు. ఏదో కోర్టు కేసు మధ్యాహ్నం కల్లా తేలుతుంది, రేపటికి రిలీజ్ అవుద్దని అంటున్నారు. ఏది ఏమైనా
నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవాళ రిలీజ్ అవ్వాలి. నేనేమంటానంటే బొంబాయి వెళ్ళారు, ఏదో అవుతుంది మధ్యాహ్నం 2 గంటలకల్లా అని ఇన్ఫర్మేషన్ ఉంది. కేసు నేను చెన్నై కదా? ఆల్రెడీ మీ అందరికీ కూడా ఆ? ఈ కేసు చెన్నై బేస్డ్ కదా? చెన్నై బేస్డ్ అంటే ఇప్పుడు యూరోస్ ఇంటర్నేషనల్ ముంబై కదా, ఓకే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళారు. ఓకే కంపెనీతో మాట్లాడడానికి వెళ్ళారు అంటున్నారు. అది ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒక పెద్ద మనుషులు అందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. నేనేమంటానంటే ఇది రాబోయే తరానికి సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రమాదం. రేపు ఉదయాన్ని ఎవరిని నమ్మి ఏ నిర్మాతని నమ్మి డబ్బు ఇవ్వరు, ఎగ్జిక్యూటివ్లు డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వరు. ఇది మనం ప్రమాదం నుంచి ముందు బయటపడాలంటే దీన్ని సినిమాని ఇప్పుడు ఈ డబ్బుని మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా ఒకవేళ అవ్వకపోతే ఇమీడియట్లీ మనం చేసి బయటకు డబ్బులు పేమెంట్ రిటర్న్ పంపించేయాల. ఒకవేళ రిలీజ్ అయితే ఓకే, అవ్వకపోతే ఎగ్జిక్యూటివ్ డబ్బులు అందరివి కూడా వాపస్ పంపించాలా. అది ఓకే. నటికుమార్ గారు, ఇప్పుడు ఇదొక సినిమా ఈ విధంగా డిలే అయింది, షో పడలేదు. గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయంటారా? గతంలో బాలకృష్ణ గారి సినిమా రానా కూడా ఒక సినిమా ఇదే విధంగా రానా జరిగిందండి. 25 సంవత్సరాల క్రితం రానా జరిగింది. 26 సంవత్సరాల క్రితం ఓకే మీనాక్షి నాయుడు గారితో ఒక చిన్న ఇష్యూ జరిగింది, అది ఫైనాన్స్ ప్రాబ్లము. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఏ సినిమా జరగలేదు. ఇంకోటి నరసింహుడు కూడా ఒకటి ఏదో చెంగల్ వెంకట్రావు గారు సంబంధించిన సినిమా కూడా నరసింహుడు జరిగింది, నిర్మాత హీరో వచ్చి రిలీజ్ చేశాడు. ఫస్ట్ డే జరిగింది, సెకండ్ డే రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే అది కూడా జరిగింది కదా? ఓకే ఆ ఫస్ట్ డే నరసింహుడు జరిగింది, ఫస్ట్ డే జరిగింది, సెకండ్ డే రిలీజ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఆదిగారు వీరమల్లు సినిమా ఆల్రెడీ ఎక్కడ ఏ డిస్టర్బ్ కాకుండా హీరో గారు ఇమీడియట్ దాంట్లో క్లియరెన్స్ చేసి రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా అది కూడా ఫైనాన్స్ హెవీ డెఫిసిట్ అయినా కూడా రిలీజ్ అయిపోయింది, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే ఫైనల్ ఇక్కడ ఇది చెప్పండి సార్. కోర్టు స్టే వల్ల ఒకటిని, రెండోది ఏంటంటే ఈ సినిమా లాభాల్లో ఉన్న సినిమా అండి, నష్టాల్లో ఉన్న సినిమా కాదు ఇది. అవును అవును ఒక హీరో డేట్స్ ఇచ్చాడంటే ఇది చాలా అసలు ప్రెస్టీజియస్ మూవీ అండి. అసలు సినిమా 100% సూపర్ హిట్స్ మూవీ. బాలయ్య బాబు గారు కూడా ఈ సినిమా రిలీజ్ ఆగకూడదు. ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కాలేదో అర్థం కావట్లే. ఓకే ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ ప్రొడ్యూసర్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు. ఎగ్జిక్యూటివ్ ఒకటి టెన్షన్ లో ఉన్నారు, ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు. నేనేమంటాను, ప్రతి ఎగ్జిక్యూటివ్ కూడా బాధలో ఉన్నాడు, దయచేసి టెన్షన్ ఆందోళనలో ఉన్నాడు. ఆ ఆందోళనకి ఎవరు చెప్తారో అర్థం కావట్లే. ఓకే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరికీ చేస్తున్నారు ఫోన్లు, ఏమైంది సార్, ఏమైంది, మా డబ్బులు వస్తాయో, మా డబ్బులు ఏంటి, సినిమా ఏంటి, మా డబ్బులు ఏంటి, సినిమా ఏంటి. ఓకే ఓకే ఒకరు రాకపోతే మధ్యాహ్నం 1 గంట కదా, నేను నిర్మాతలకు ఒకటే నా విన్నపం, ఫైనాన్సర్లకి మీరు ఇమ్మీడియట్లీ రాకపోతే డేట్ ఏమైనా లేట్ అవుతే మొత్తం అందరి దగ్గర ఎవరి దగ్గర డబ్బు కలెక్ట్ చేశారో డబ్బులు కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాపస్ ఇవ్వండి. 137 కోట్లు కలెక్ట్ చేశారు అనేది అంచనా బయట. ఓకే ఓకే అంత డబ్బు కూడా మీరు డబ్బు అంతా కూడా వాపస్ ఇచ్చి ఈ ఎగ్జిక్యూటివ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరు కూడా మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఆ డిస్ట్రిబ్యూటర్ లోకల్ గా కూర్చుంటే సినిమా పెద్దలు కానీ మేము కానీ అందరూ వెళ్ళి నిర్మాత ఆఫీస్ ముందు కూర్చుంటాం, వసూలు చేసి ఫైనాన్సర్ల ముందు కూర్చుంటాం, ప్రాబ్లం లేదు. మన డబ్బులకి ఎక్కడ డోకా ఉండదు. సినిమా ఒకవేళ రిలీజ్ ఆగినా కూడా డోకా ఉండదు, డబ్బులు వాపస్ తెప్పిస్తాం ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే దాదాపు రూపాయి 2 రూపాయలు కాదండి, 100 కోట్లు ఎబో ఉంది. ఓకే అంటే అందుకే భయాందోళన ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఈ సినిమా స్టార్ట్ కాక ముందు ఒక 3 ప్రొడ్యూసర్లు అనుకొని వాళ్ళని కాదని మరి ఈ ప్రొడ్యూసర్లకి ఈ యొక్క ప్రాజెక్ట్ వెళ్ళింది అనే సమాచారం. అంత పట్టుబట్టి అది హీరో గారి ఇష్టం, అది హీరో గారు డైరెక్టర్ గారు వాళ్ళ ఇష్టం అండి. అది మనం దానికోసం డిస్కస్ చేయదలుచుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యింది, ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రొడ్యూసర్లు కాదు, వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాల్సిన బాధ్యత, అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంది. రెండోది హీరో గారిని నమ్మే సినిమా కొంటారు, హీరో గారిని నమ్మే ఉంటారు. కాబట్టి హీరో గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింటే నేను రిలీజ్ అయిపోయినేమో అని అనిపించింది నాకు. ఓకే ఓకే ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యింటే రిలీజ్ అయిపోనేమో సడన్ గా. అది కాదండి, ఒక చిన్నపిల్లల ఆటలాగా బెనిఫిట్స్ క్యాన్సల్, నైట్ షోలు క్యాన్సిల్ అనివైన కారణాలంటే ఏమండి, ఒక సినిమా వేయడానికి పబ్లిసిటీ వేసి కష్టపడి ఆ ఎగ్జిక్యూటివ్ ఎన్నో రోజులు వెయిటింగ్ చేసి నెల రోజుల నుంచి అప్పులు తెచ్చి డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి డబ్బు తెచ్చి బాధపడే ఎగ్జిక్యూటివ్ బాధ ఏమైనా తెలుస్తుందా అని అడుగుతున్నా. ట్వీట్ చేసేసి క్యాన్సల్డ్ సినిమా అంటే ఏంటండి ఇది? ఎన్ని రోజులు బట్టి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, అభిమానులు వెయిట్ చేస్తున్నారు, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్లు వెయిట్ చేస్తున్నారు. అందరూ అభిమానులు ప్రేక్షకులు సినిమా చూస్తారు, ఇది మంచి సినిమా, పెద్ద సినిమా, బాలయ్యబాబు సినిమానే కదా అందరూ దూరారు. ఇప్పుడు అందరూ కూడా అప్పులు ఎంతో కొంత వడ్డీకి తెచ్చుకొని అప్పులు తెచ్చుకోవాలండి. ఎగ్జిక్యూటివ్ ఎవరు కోటేశ్వరులు కాదండి. ఎగ్జిక్యూటివ్లు అందరూ బయట బ్యాంక్ వడ్డీకో మామూలు వడ్డీకో ఇంకొకటికో తెచ్చుకొని ఆ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇచ్చిన వాళ్ళే. మరి ఆ ఎగ్జిక్యూటివ్ ఆందోళన ఉండడండి. సినిమా రిలీజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా, బాధ్యత లేదా? సినిమా ఆగడం అంటే చిన్నపిల్లల అట్లా క్యాన్సల్ అని చెప్పడం ఏంటి?
తెలీదా మీకు 4 రోజుల ముందు 5 రోజుల ముందు చెప్పాలి కదా. టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ఇచ్చి లైన్ కట్టి టికెట్లు ఇచ్చి పోలీస్ బందోబస్తు పెట్టి మళ్ళీ రిటర్న్ టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఎంత ప్రమాదం అండి అది. అవును అవును. ఫ్యాన్స్ ఆపాలంటే అవన్నీ మీకు రెస్పాన్సిబిలిటీ లేవా? 2000 థియేటర్లు సినిమాలు ఆపాలంటే రిటర్న్ డబ్బులు ఇవ్వాలంటే మాటలా? ఎంత నష్టం అది. నటికుమార్ గారు ఇవన్నీ తెలియకుండానే వ్యాపారం చేశారు, ఇన్ని సినిమాలు తీశారు. అదే అదే నటికుమార్ గారు ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిన సందర్భంగా అటు మీరు హీరో గారికి కానివ్వండి, నిర్మాతలకు కానివ్వండి, దర్శకులకు కానీ మీరు ఫైనల్గా చెప్పేది ఏంటండి? నేను బోయపాటి శ్రీనివాస్ గారికి, బాలయ్యబాబు గారికి, బాలయ్యబాబు గారి అమ్మాయికి, దయచేసి నిర్మాతలకి నేనేం చెప్తున్నానంటే సినిమా రిలీజ్ అవ్వాలి. సినిమా రిలీజ్ ప్రెస్టేజ్ ఇష్యూ. అభిమానులు అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. థియేటర్ కానీ నుంచి కదలట్లేదు. దయచేసి సినిమా రిలీజ్ రేపు మార్నింగ్ అయినా రిలీజ్ అయ్యేటట్టు అందరూ చనువు తీసుకొని ఛాంబర్ పెద్దలు అందరూ కూర్చొని పెద్దలు సినిమాని రిలీజ్ చేసేటట్టు ప్రయత్నం చేయాలి. రిలీజ్ చేయకపోతే రేపు సినిమా ఇండస్ట్రీ మీద, పెద్ద సినిమాల మీద నమ్మకాలు పోతాయి. ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎగ్జిబ్యూటర్లు సినిమా రిలీజ్ చేసి ఆ ఎగ్జిబ్యూటర్లు కాపాడండి. ఒకవేళ ఎట్టి బస్సులో రిలీజ్ కానీ సాయంత్రం కల్లా అవ్వకపోతే ఎవరి డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వాల్సిందిగా, ఇప్పించవలసిందిగా. ఇండస్ట్రీ నిలబడాలి అంటే, ఇండస్ట్రీ బాగుపడాలంటే, సినిమా వ్యవస్థ బాగుపడాలంటే, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ బాగుపడాలంటే ఎగ్జిబ్యూటర్ డబ్బులు వాపస్ ఇవ్వాలి. అది రేపు ఎట్టి బస్సులు రేపు మార్నింగ్ 10 గంటల కల్లా అందరి అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఒకవేళ అనువైన కారణాల వల్ల రిలీజ్ ఇంకా ఆగితే ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వాలి. అభిమానులందరూ రిలీజ్ కోసం చూస్తున్నారు. ఎగ్జిబ్యూటర్ సినిమా రిలీజ్ కోసమే చూస్తున్నారు. సెకండ్ థింగ్, రాకపోతే ఆ డబ్బులు ఇస్తే అప్పులు తీర్చుకుంటారు. మీరు ఆ డబ్బులు మాకు దాదాపు తక్కువ డబ్బు కాదు, 100 కోట్లు ఎబో ఉంది. ఆ డబ్బు బాధ్యత వహించవలసింది ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్సర్స్. సినిమా క్లియరెన్స్ ఇవ్వనప్పుడు ఎలా తీసుకుంటారు డబ్బులు? ఏ విధంగా తీసుకుంటారు? 100% మీరు ఇది చెప్పింది ఒకటేనండి డెడ్ లైన్ అండి. రేపు ఉదయం ఎగ్జిబ్యూటర్లు అందరూ ఇవాళ నైట్ ఎక్కి రేపు ఉదయం హైదరాబాద్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఓకే ఆందోళనలో ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, అదైతే వాస్తవం. ఓకే థ్యాంక్ యూ నటికుమార్ గారు. మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్. ఎందుకంటే డబ్బులు పెట్టినటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆందోళనలో ఉన్నమాట వాస్తవమే. మీరు ప్రొడ్యూసర్ల తరఫున ఏం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు.